హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఫోన్పే వాడడం రాదా? రాకపోతే ఈ వీడియో చూడండి. దీంట్లో రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఆప్షన్స్ గురించి చెప్తాను. ఇవి తెలుసుకుంటే మీకు ఫోన్పే వాడడం వచ్చేసినట్టే. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మనిషి బొమ్మలో ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో దాన్ని అయితే క్లిక్ చేయండి. టు మొబైల్ నెంబర్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసాక ఇక్కడ ఎంటర్ ఏ మొబైల్ నెంబర్ ఆర్ ఏ నేమ్ అంటే మీరు ఇప్పుడు షాప్స్కి వెళ్తే అక్కడ స్కానర్ ఉండకపోతే మీకు వాళ్ళు ఒక మొబైల్ నెంబర్ చెప్తారు. ఈ మొబైల్ నెంబర్కి ఫోన్పే చేయమంటారు. సో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయండి. ఎనీ మొబైల్ నెంబర్ ఉంది కదా, టైప్ చేయండి. ఇక్కడ వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసేసాక వాళ్ళ నేమ్ అనేది వస్తుంది. మీరు ఒకసారి వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోండి ఆ నేమ్ మీదా కాదా అని. అండ్ ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ ఏంటంటే మీ మొబైల్లో ఈ నెంబర్ లేదు, అయినా మీరు ఈ మొబైల్కి మీరు పేమెంట్ చెయ్యాలా అని అడుగుతుంది. ఎస్, మీరు చెయ్యాలి. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఆఫ్ చాట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఏంటంటే ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని ఉంది కదా, అక్కడ నేను ₹1 అని చెప్పి టైప్ చేస్తున్నాను. అక్కడ పక్కన జీరోస్ పెంచుకుంటూ వెళ్తాను. అక్కడ ఎంతవరకు అయితే మనీ సెండ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే చెప్తాను. అప్ టు 1 lakh వరకు అయితే సెండ్ చేసుకోవచ్చు. ఇంకో జీరో పెంచితే అది మెసేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ మీరు లెటర్స్ ఏమైనా టైప్ చేసినా కూడా అది మెసేజ్ కిందే కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ నేను హాయ్ అని చెప్పి టైప్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ సెండ్ మీద నొక్కితే అది మెసేజ్ కిందే కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ లెటర్స్ ఏం టైప్ చేసినా, లెటర్స్ ఏమైనా టైప్ చేసినా అది మెసేజ్ కిందే కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం నెంబర్స్ టైప్ చేస్తామో అది రూపీస్ కింద, ఇప్పుడు మనీ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ నెంబర్స్ సింబల్స్ ఏమైనా టైప్ చేస్తే అది మెసేజ్ కిందే కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడైతే నేను ₹1 సెండ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ 1 మీద క్లిక్ చేసి ఇక్కడ పే అని ఉంది కదా, మీకు రైట్ సైడ్లో గ్రీన్ కలర్ కింద ఉండి పే అని ఉంది కదా, ఆ పే మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ పిన్ అడుగుతుంది, యూపీఐ పిన్ అడుగుతుంది. ఆ పిన్ అయితే ఎంటర్ చేయాలి. అదైతే నేను కట్ చేస్తాను వీడియోలో. అది ఇక్కడైతే పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మనీ పంపించాలి. సో ఇందాక మీరు చేసిన ప్రాసెస్సే ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఇందాకైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. బట్ ఇక్కడైతే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎలా అయితే సేవ్ చేసుకున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్, అలా అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. వాళ్ళ పేరుని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే వాళ్ళకి ఫోన్పే ఉంటే ఇక్కడ ఫోన్పే ఉంది అది చూపిస్తుంది, లేదు అంటే అక్కడ ఇన్వైట్ అని చూపిస్తుంది. సో వీళ్ళకి ఫోన్పే ఉంది కాబట్టి ఇక్కడ ఇలా అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడైతే నేను వాళ్ళకి మనీ పంపిస్తాను. ఇక్కడ ₹1 పంపిస్తున్నాను. ఇక్కడ పే అని ఉంది కదా, పే మీద క్లిక్ చేస్తే ఇక్కడ పిన్ అడుగుతుంది. సో నేను ఆ పిన్ ఈ వీడియోలో అయితే నేను తీసేసాను. ఇలా టిక్ మార్క్ వస్తే మీరు పంపించిన అమౌంట్ వాళ్ళకి రీచ్ అయినట్టే. పేమెంట్ ఆఫ్ ది ₹1 అని చెప్పి ఉంది కదా, ఇలా టిక్ మార్క్ రావాలి. ఇక్కడ ఫెయిల్డ్ అయితే ఎలా వస్తుంది అంటే, ఇక్కడ మీకు ఫెయిల్డ్ అని ఉంది కదా రెడ్ కలర్ కింద, అలా వస్తే మీ అమౌంట్ అనేది ఫెయిల్ అయినట్టు. వాళ్ళకి పంపించేటప్పుడు వాళ్ళు సంథింగ్ బ్యాంక్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి అలా ఫెయిల్ అయింది. అండ్ ఇప్పుడైతే ఇంకో పేమెంట్ గురించి చెప్తాను. ఇంకో పేమెంట్ ఎలా చేయాలనేది. ఇక్కడ క్యూఆర్ కోడ్ గురించి చెప్తాను. బయట షాప్స్లో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి, అంటే బార్ కోడ్ టైప్లో ఉంటాయి. దాన్ని ఎలా స్కాన్ చేయాలంటే ఇక్కడ పైన ఉంది కదా ఇలా సింబల్, ఆ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నా దగ్గర ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేస్తాను. ఇలా స్కాన్ చేశాక ఇక్కడైతే నేమ్, ఆ షాప్ నేమ్ అయితే వస్తుంది. పైన దీపక్ పట్టా ప్లేస్లో ఆ షాప్ నేమ్ అనేది వస్తుంది. వచ్చాక ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. ఎంత అమౌంట్ అయిందో అంత అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక కింద ఇక్కడ ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. ఏ బ్యాంక్లో నుంచి కట్ అవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అయితే టిక్ మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడ పిన్ అయితే అడుగుతుంది. పిన్ ఎంటర్ చేసేసాక ఇలా గ్రీన్ కలర్లో వస్తే మీ మనీ అనేది సక్సెస్ఫుల్గా వాళ్ళకి వెళ్ళినట్టు. అదే రెడ్ కలర్లో వస్తే ఫెయిల్డ్ అయినట్టు. ఇప్పుడైతే మీ స్కానర్ మీరు చూసుకోవాలి. మీ స్కానర్ వేరే వాళ్ళకి పంపించాలి అంటే ఇక్కడ మీ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ రిసీవ్ మనీ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీ క్యూఆర్ కోడ్, దీన్ని షేర్ చేసుకోవచ్చు లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ ఏంటంటే ఇప్పుడు మీరు షాప్స్లో మీరు స్కాన్ చేసి పే చేస్తారు కదా, అలాంటి క్యూఆర్ కోడే, కాకపోతే ఇది మీది. ఎవరైనా మీకు మనీ పంపించాలంటే ఈ క్యూఆర్ కోడ్ చూపించినా సరిపోద్ది, మీ బ్యాంక్ అకౌంట్కి అయితే మనీ పడిపోతుంది. సో ఇక్కడ మనీ పంపించడాలు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్కి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో అనేది చెప్తాను. ఏంటి అర్థం కాలేదా? అయితే క్లారిటీగా చూడండి. ఇక్కడ సెల్ఫ్ అకౌంట్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో నలుగురు ఉంటారు. ఆ నలుగురికి ఒకే మొబైల్ నెంబర్ ఉంది. ఆ నలుగురికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి.
ఆ బ్యాంక్ అకౌంట్స్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఒకటే. సో, ఆ నంబర్‌కి లింక్ అయిన అకౌంట్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కింద మీరు చూసుకోవచ్చు యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎన్నైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో అన్నీ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో, నాకైతే 2 బ్యాంక్ అకౌంట్స్ నా మొబైల్ నెంబర్‌కి లింక్ ఉన్నాయి కాబట్టి నేను అయ్యైతే యాడ్ చేసుకున్నాను. ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయండి. నాకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే మనీ లేవు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మనీ ఉన్నాయి. అంటే పై బ్యాంక్‌లో అయితే మనీ ఉన్నాయి. కింద బ్యాంక్‌లో మనీ లేవు. నేను పై బ్యాంక్‌లో నుంచి మళ్ళీ నేను కింద బ్యాంక్‌లోకి ఏసుకోవాలనుకుంటున్నాను. సో, కింద బ్యాంక్ మీద అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి నాకు పై బ్యాంక్‌లో రూ. 20 ఉన్నాయి. ఆ రూ. 20లో సగం అంటే రూ. 10 ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏసుకోవాలి. 10 అని చెప్పి టైప్ చేసి ప్రొసీడ్ టు పే అని ఉంది కదా కింద. దాని మీద క్లిక్ చేయాలి. దేంట్లో నుంచి కట్ అవ్వాలనుకుంటుందో ఇక్కడ కూడా చూపిస్తది. మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా గ్రీన్ కలర్ అది చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని దేంట్లో నుంచి కట్ అవ్వాలనుకుంటే దాంట్లో నుంచి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద టిక్ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ కింద పే ₹10 అని ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ పిన్ అడుగుతది. పిన్ ఎంటర్ చేశాక ఇది ఇక్కడ చూసుకోవచ్చు ₹10 ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ ఆఫ్ బరోడా. ట్రాన్స్ఫర్ అంటే ఆ యూనియన్ బ్యాంక్ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకి మారింది. సో, అంతే గైస్ ఇది సింపుల్‌గా ఉంటుంది మీరు అర్థం చేసుకుంటే. అండ్ ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో చివర ఇల్లు సింబల్ ఉంది కదా! ఇల్లు బొమ్మ దాన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అని ఉంటది పైన. మీకు మీ మొబైల్ నెంబర్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి మీరు యాడ్ చేసుకుంటే ఫోన్‌పేలో. అండ్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో బ్యాలెన్స్ దాన్నైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు పిన్ అడుగుతది. ఆ పిన్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక బ్యాలెన్స్ అనేది లోడ్ అవుతుంది. ఎంతో ఫెచ్చింగ్ అవుతుంది. అండ్ నాకైతే ₹45 ఉన్నది నా బ్యాంక్ అకౌంట్‌లో. సో, అంతే గైస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. చదువుకున్నవాడే కాదు ఫోన్‌పే చేయాల్సింది చదువులేని వాళ్ళు కూడా చేసేయచ్చు. చాలా అంటే అన్‌ఎడ్యుకేటెడ్ కూడా అర్థమైపోద్ది. సింపుల్‌గా ఉంటది. ఏముండదు పెద్ద విశేషం ఏం కాదు ఫోన్‌పే అంటే. సో, అంతే గైస్ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం మరి. ఉంటా మరి. బాయ్ బాయ్. టేక్ కేర్.